మార్కెట్లో బుల్స్ ఎప్పుడు సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ప్రైస్ పడుతున్నప్పుడు కాదు ఫ్రెండ్స్, ఈ 3 బ్లాక్ క్రౌస్ ఫామ్ అవుతున్నప్పుడు. ఈ ప్యాటర్న్ లో ప్రతి క్యాండిల్ ఒక స్టోరీ చెప్తుంది. ఇవి జస్ట్ క్యాండిల్స్ కాదు, బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ చేస్తున్నారు అన్నదానికి ఒక చిన్న ప్రూఫ్ లాంటిది. ఆ లాజిక్ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చాలా మంది జనరిక్ గా ప్యాటర్న్స్ ఫాలో అవుతారు, కానీ మనం సైకాలజీ ఫాలో అవుదాం. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ హ్యూజ్ క్వాంటిటీస్ ని ఒకేసారి సెల్ చేయలేరు. అందుకే ఈ 3 క్రౌ కన్ఫర్మేషన్ క్రియేట్ అవుతుంది. లెట్స్ బ్రేక్ డౌన్ ద ఫార్మేషన్ లాజిక్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది క్యాండిల్ నెంబర్ 1. ఇది మెయిన్ స్టార్టింగ్ పాయింట్. బుల్లిష్ ట్రెండ్ పీక్ లో ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు అన్నదానికి ఇది ఒక ఇండికేషన్. ఈ క్యాండిల్ టాప్ లో చాలా తక్కువ విక్ తో ఫామ్ అయి ఉండాలి, బికాస్ బుల్స్ ఇంకా ఫైట్ చేయలేకపోతున్నారు అన్నది దీని మీనింగ్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. ఇది ఒక సిగ్నల్ మాత్రమే, సెల్లర్స్ డామినెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. క్యాండిల్ 2 ఎక్కడ ఓపెన్ అవ్వాలి? అది ప్రీవియస్ క్యాండిల్ బాడీ మధ్యలో ఓపెన్ అయితేనే దాని మీనింగ్ ఓపెనింగ్ విత్ ద రియల్ బాడీ అని అంటాము. దీని లాజిక్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక బుల్స్ కొంచెం ట్రై చేశారు, బట్ ప్రైజ్ని పైకి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సెల్లర్స్ వెంటనే కంట్రోల్ తీసుకొని ప్రైజ్ని కిందకి తోసారని దీని అర్థం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ క్యాండిల్ 3. ఇంకో మెయిన్ పాయింట్ అండి, ఈ 3 బ్లాక్ క్రౌస్లో క్యాండిల్స్కి లోవర్ విక్స్ చాలా స్మాల్గా ఉండాలి. లోవర్ విక్ లేదంటే సెల్లర్స్ ఆర్ అగ్రెసివ్ టిల్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ద క్యాండిల్ క్లోజ్. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ హ్యూజ్ క్వాంటిటీని డంప్ చేస్తున్నారని దీనికి అర్థం. వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగడానికి ట్రై చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే ఈ కాన్సెప్ట్ 100% వర్క్ అవ్వకపోవచ్చు అండి, కానీ మీ అనాలిసిస్కి ఇంకో కన్ఫర్మేషన్లా ఈ అనాలిసిస్ని యూజ్ చేసుకోవచ్చు. నేను సెబీ రిజిస్టర్ అనలిస్ట్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.